తెలంగాణ అస్తిత్వానికి తెలంగాణ ఆత్మగౌరవానికి మరోసారి కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత భంగం కలుగుతున్నమాట వాస్తవమే. దీంట్లో భాగంగానే ఏదైతే వజ్ర వైడూర్యాలతోటి ఒక గొప్ప తల్లిగా ఉన్నటువంటి తెలంగాణ విగ్రహాన్ని ఈరోజు సెక్రటేరియట్ వేదికగా ఒక పేద తెలంగాణ తల్లిగా మార్చే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. దీనిపై మనతో మాట్లాడేందుకు కవి గాయకులు, ప్రముఖ ఉద్యమకారులు, అలాగే దేశపతి శ్రీనివాస్ గారు మనతోటి తెలంగాణ తల్లి సాక్షిగా మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఎందుకు తెలంగాణకు సంబంధించిన తల్లి విగ్రహాన్ని ఒక పేదరాలుగా చూపించే ప్రయత్నం ఈ కాంగ్రెస్ చేస్తుందనే విషయాన్ని కూడా ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. చూస్తూ ఉన్నారు ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహం ఇంత శోభ, ఇంత కళగా కనపడుతున్నటువంటి విగ్రహాన్ని ఈరోజు మార్చే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. మీరు ఎట్లా చూడవచ్చు అసలు ఎందుకు? ఇప్పుడు ఒక ప్రతీక ఉత్పన్నం కావటం వెనుక ఒక సామాజిక నేపథ్యం ఉంటది, ఒక కాల సందర్భం ఉంటది. ఆ కాల సందర్భం నుంచి ప్రతీకలు ముందుకు వస్తాయి. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు, సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలుగు తల్లి అనేటువంటి ఒక ప్రతీకను ఉమ్మడి రాష్ట్ర అస్తిత్వానికి ప్రతీకగా మార్చి తెలంగాణ ఉద్యమానికి కౌంటర్ గా నిలబెట్టారు. అంటే మీరు విడిపోతామన్నప్పుడల్లా తెలంగాణ తల్లి, తెలుగు తల్లి గుండెను ముక్కలు చేస్తారా, తెలుగు తల్లిని 2 ముక్కలు చేస్తారా అని మాట్లాడేవాళ్ళు. తెలుగు జాతి, తెలుగు తల్లి అనేటువంటి వాటిని, తెలుగు భాష, వీటిని ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి వాడారు. ఆ వాడుతున్న క్రమంలో మరొక ప్రతీకను సృష్టించడం అనివార్యమై ప్రజల ఆస్పిరేషన్స్ లోంచి వచ్చింది, ప్రజల ఆకాంక్షల వెల్లువగా ముందుకొచ్చింది తెలంగాణ తల్లి. ఇవాళ ఏం సందర్భం ఉందండి? అసందర్భం, అసందర్భ ప్రలాపి, అసందర్భ చేష్టలు, కుచేష్టలు అంటారన్నమాట ఇవన్నీ కూడా. మీరు అన్న పేదరాలిలా కూడా ఆయన పెడతాడని నేను అనుకోను. పేదరాలి ఇలా అభయహస్తం ముద్రతో ఉంటుందా చెప్పండి? రేపు ఆయన పెట్టే తల్లి ఇలా అభయహస్తం ముద్రతో ఉందనుకోండి, అభయహస్తంతో, హస్తంతో ఏం చూపించదలుచుకున్నాడు ఆయన? అది జొన్నకర్ర తీసేసి హస్తం పెడుతున్నాడు ఆయన. జొన్నకర్ర ఉంటే ఆయనకు తెలంగాణ తల్లి ఆయనకు సహిస్తలేదు. ఆయన ఒక అభయహస్తం పెట్టదలుచుకున్నాడు అన్నమాట. కానీ హస్తం ద్వారా ఆయన సంకేతం ఇవ్వదలుచుకున్నాడు. జొన్నకర్ర ఎందుకు పెట్టా మనం? ఇక్కడి నిసర్గమైన పంటలకు ప్రతీక. పంచపాండవుల పంట అంటారు జొన్నను. అంటే ఏం చేసినా అది పండుతుంది. మొక్కజొన్న, ఇది రాగులు, మన పజ్జొన్న, 2 పెట్టినారు. అవి ఇక్కడి పంటలకు ప్రతీక. బతుకమ్మ తెలంగాణకే ప్రత్యేకమైనటువంటి పండుగ, తలమానికమైనటువంటి పండుగ. ఇక్కడి సంస్కృతి విశిష్టతకు ఒక గొప్ప ప్రతీక అది. సరే, మన విమల గారు బహుజన బతుకమ్మ అని చేస్తున్నారు. ఎవరు చేసినా బతుకమ్మను ప్రజల ఒక ఫెస్టివల్ గా చేస్తున్నారు కదా. ఆ బతుకమ్మని తీసేస్తున్నాడు ఆయన. ఏం పెడుతున్నారు బతుకమ్మ ప్లేస్? ఏమో ఎవరికి తెలిసి, ఇంకా చూడలే కదా మనం. ఇప్పుడు మారుస్తున్నాడంటే ఇవేవో పోతున్నాయని కదా అర్థం. అవును సార్. ఇప్పుడు కొన్ని సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ కనపడతా ఉన్నాయి. కిరీటం తీసేసి కేవలం సోనియా గాంధీ గారు కనపడే టైప్ లో ఒక తెలంగాణ తల్లి విగ్రహం చేసే. కిరీటం అనేది దేవత అనటానికి సంకేతం అండి. ఒక దేవత. ఇవాళ డౌన్ ట్రాడెన్ ప్రజలు, పేద ప్రజలు, మన అణచివేతకు గురైనటువంటి సమాజానికి చెందినటువంటి వాళ్ళు దేవతను పెట్టుకున్నా కూడా కిరీటంతో పెట్టుకుంటున్నారు. రెండవదండి, పేదరికం దానికదే ఆరాధించదగ్గది కాదు. పేదరికం అధిగమించాల్సిన ఒక దశ, వెనకబాటుతనం ఒక అధిగమించాల్సినటువంటి దశ. కనుక పేదరికాన్ని ఆరాధించొద్దండి, పేదరికాన్ని అధిగమించాలి. అట్లా ఒక వైభవానికి. ఇప్పుడు కంటే ఉందండి, కంటే ఎవరు పెట్టుకుంటారు? తెలంగాణ ప్రజలు పెట్టుకుంటారు. ఇంకొక అది ఎవరో కేవలం బ్రాహ్మణ స్త్రీలు పెట్టుకుంటారా? కంటే కాదు కదా. అట్లా దానికి ఒక కులాన్ని ఆపాదిస్తున్నాడు ఆయన. దుర్మార్గమైన, సంకుచితమైన దృక్పథం అన్నమాట. అది తీర్చిదిద్దిన వారు కూడా గంగాధర్ గారు అని చెప్పి, అంటే రకరకాల చర్చ జరిగింది. ముందు నిర్మల్ నుంచి ఒక ఆయన వేసినారు, అట్లా రకరకాల వాళ్ళు, మన చారి గారు. ఆ తర్వాత గంగాధర్ గారు ఆయన ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో ఉన్నటువంటి ఒక ఆర్టిస్ట్ ఆయనని పిలిచి, బిఎస్ రాములు గారు, బిఎస్ రాములు గారికి బహుజన స్పృహ ఉన్నవాడు కదా ఆయన. బిఎస్ రాములు గారు, కేసీఆర్ గారు, వీళ్ళందరూ కూర్చొని, నేను లేనండి ఆ రోజు, నేను లేను. చాలా మంది అనుకుంటారు నేను ఉన్నాను అనుకుంటాను. లేదు, ఆ రూపం యొక్క నిర్ణయం జరిగిన రోజున నేను సార్తో లేను, తర్వాతే చూసినాను నేను. అట్లా ముందు ఏమైంది, ముందంతా కూడా చిత్రపటాలుగా వచ్చింది. లెటర్ ప్యాడ్స్ వేస్తే దాని వెనుక వేసేవాళ్ళు. ఎర్ర చీర కట్టుకొని ఉందండి, గులాబీ చీర కట్టుకొని లేదు. అవును. ఇదే విషయం మిమ్మల్ని అడగబోతున్నా సార్. భారత మాతకు సంబంధించిన దాంట్లో ఒక కలర్ ఉంటుంది సారీ. ఇదివరకు మనం తెలుగు తల్లి విగ్రహం చూసినా గోల్డెన్ కలర్ లో ఉండే. ఇప్పుడు ఈ రెడ్ కలర్ దేనికి సార్ ప్రతీక అని చెప్పేసి? ఎరుపు రంగు అనేది కూడా ఒక దగదగకే, అంతే. చాలా అరుణవర్ణమైనటువంటి ఒక చీరను ధరించడం అనేది ఒక ఉదయం అయితే ఒక
ఉదయారుణిమ ఉంటది కదా, ఆ అరుణిమ దాల్చినటువంటి అట్లా అంతే తప్ప ఆ వర్ణం చేత కూడా ఒక ప్రత్యేకమైన సంకేతం, ఒక ఉదయారుణిమకు ఓ వైభవానికి సంకేతం. ఆమె చక్కటి చిరునవ్వుతో ఉంది. పోనీ ఆయన అన్నట్టుగా ఏమైనా భారీగా నగలున్నాయా? భారీగా కూడా వడ్డాణం ఉండదా? పేదవాళ్ళు కూడా వడ్డాణం పెట్టుకోవాలని కోరుకోరా? కనీస మాత్రమైన నగలు, అది ఆర్టిస్ట్ ఆయన పెట్టినాడు గంగాధర్ గారు. వాళ్ళు దాన్ని ఆ తర్వాత జిట్ట బాలకృష్ణారెడ్డి గారు మొట్టమొదట ఆయన సంబురాల్లో భాగంగా ఒక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేయించి పెట్టినారనమాట, నమూనా పెట్టినాడు ఆయన. అప్పుడు ఆ తర్వాత జరిగినటువంటి చర్చల్లోంచి కేసీఆర్ గారు అద్భుతంగా ఇక్కడ పెద్ద ఊరేగింపు పెట్టి ఆ తెలంగాణ తల్లిని ఒక సమ్మక్క సారలక్కలాగా తీసుకొచ్చి, గొప్ప ఊరేగింపుతో తీసుకొచ్చి, కథనాన శత్రువుల కుత్తుకల నవలీల ఉత్తరించిన బలోన్మత్తులేలిన వీరులకు మొగసాలరాని రావిళ్ళ వెంకటరామారావు గారు రాసిన పాట, పొద్దు పొద్దున అందాల పూలు పూయు నా తెలంగాణ తల్లి కంజాతవల్లి అని దాశరథి రాసిన పద్యాలు, తల్లి తెలంగాణమ తనువెల్లా మాగాణమ అని గోరటెంకన రాసిన పాటలు, అమ్మా తెలంగాణమా, ఆకలి కేకల గానం, అన్ని పాటలు పాడుకుంటూ తీసుకొచ్చి ఇక్కడ ఆ తల్లి విగ్రహం పెట్టడం జరిగింది. విగ్రహాలను ఆరాధించటం అనేది భారతీయ సంస్కృతిలో భాగంగా ఉంది. ఆ విగ్రహాలకు దేవతా స్వరూపంలో వలె ఉండడం అనేది కూడా భారతీయ సంస్కృతిలో భాగంగా ఉంది. రైట్ సార్, దీనికి సంబంధించి దేవత వలె ఉండడంలో నీకేమైనా అభ్యంతరం ఉందా? అదే దాని విషయం, దేవత వలె ఉండొద్దా? అదే విషయం నేను మొన్న సెక్రటేరియట్ సంబంధించి ఒక చిన్న నమూనా పెట్టిర్రు. ఆ నమూనా దాంట్లో ఆ ఫేస్ అంతా మాత్రం సోనియా గాంధీది, పైన మన శ్రీలంకన్ దేవతకు సంబంధించి ఇట్లా పెట్టిన చూడ ఒక కిరీటం టైప్ లో ఉంది. అది ఒక రోజు తెల్లారి వరకు డిలీట్ చేసేసారు అనమాట. అంటే ఒక క్లారిటీకి వచ్చినా ఏం పెడతారు? అసలు మార్పు అనేది ఒక అనవసరమైనటువంటి ఇదండి. ఇది తెలంగాణ అస్తిత్వ ఉద్యమం. ఈ అస్తిత్వంలో అందరూ భాగస్వాములై ఉన్నారు. ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు దాకా అని జయశంకర్ గారు ఎప్పుడు అనేది, అందరూ భాగస్వాములే ఉన్నారు. అప్పుడు ఆ ఉద్యమంలో అందరూ ఆమోదించినటువంటి ప్రతీక, ఆమోదించేపటికే ఊరూరా పెట్టుకున్నారు కదండి. కేవలం టీఆర్ఎస్ పెట్టలేదండి, అనేక మంది వాళ్ళు పాపం సొంతంగా ఇక్కడ తెలంగాణ తల్లిని తయారు చేసేటువంటి ఒక కర్మాగారం పెట్టించినారు. అప్పుడు అందరూ వచ్చి ఇక్కడికి వచ్చి తీసుకొని పోయేవాళ్ళు, తీసుకొని పోయి ఊరూరా ప్రతిష్ఠించుకున్నారు. ఇవాళ ఈయన ఎందుకు నువ్వు ఇది మాపేయడం అంటే, దీన్ని రూపుమాపాలని అనుకోవడం అంటే, మలిదశ తెలంగాణ ప్రతీకలను తీసేయాలనుకుంటున్నావు. రైట్ సార్, ఇదే విషయం మేము అడుగుతాను. ఒక్కటే వచ్చేది రేపు సెక్రటేరియట్ లో ఒక నమూనా తోటి రేపు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టింది అనుకో, ఈ ఊర్లో ఉన్నటువంటి ఈ తెలంగాణ విగ్రహాన్ని ఏం చేస్తారు? ఆయన చెప్పాలి కదా, పడగొట్టిస్తాడా మరి ఏం చేస్తాడో. ఇదంతా కూడా ఒక వికృతమైనటువంటి పోకడలు, సంకుచితమైనటువంటి పోకడలు. వీటి వల్ల ఒరిగేదేమీ లేదు, ఆయన సాధించేదేమీ లేదు. అనవసరంగా బతుకమ్మను తీసేసి తెలంగాణ బతుకును అవమానపరచొద్దని మాత్రం నేను ఒక్కటే సార్ నేను అడుగుతా. కేసీఆర్ గారు ఆనవాళ్ళు తీసేస్తా అని చెప్పేసి ఆయన అన్న క్రమంలోనే ఈ రోజు ఈ విగ్రహాలని, లేకపోతే ఆయన కేసీఆర్ ఆనవాళ్ళు తీసేయడం కాదు ఆయన లక్ష్యం. మలిదశ తెలంగాణ ఉద్యమం ఆనవాళ్ళని ఆయన తీసేయాలనుకుంటున్నాడు. మళ్ళీ ఆయన జై తెలంగాణ అన్నాడు, జయశంకర్ గారి పేరెత్తాడు, ఇవన్నీ చాలా ఉన్నాయి ఆయన లక్షణాలు. బిఆర్ జనార్దనరావు గారి పేరెత్తాడు. జయశంకర్ గారు ఎందుకంటే కేసీఆర్ గారు గట్టిగా నిలబడ్డారు తెలంగాణ గురించి అని ఆయన ఒడవని ముచ్చట్లు రాసిండు కనుక ఆయన ఎత్తాడు. అది ఇదంతా కూడా ఆయనకు మలిదశ తెలంగాణ ఉద్యమం మింగుడు పడదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీని అది రూట్ అవుట్ చేసింది. తెలుగుదేశం పార్టీ ఇంకా ఆ పచ్చ మొక్క ఆయన గుండెల్లో పదిలంగా బతికున్నది కనుక ఆయన పచ్చ మొక్కను పీకిండు కేసీఆర్ అనేది ఆయన కోపం. ఆ కోపాన్ని ఇట్లా తీర్చుకుంటున్నాడు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, ఇది ఫైనల్ గా తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి మార్పులో భాగంగా జరిగినటువంటి ఏదైతే సెక్రటేరియట్ వేదికగా పెడతా అని చెప్తున్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారిస్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఆ ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుందని చెప్పేసి దేశపతి గారు అంటున్నటువంటి మాట.